1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 2 ఫ్యాక్టోరియల్ ఇస్తూ ఒకట్ల స్థానంలో అంకె అడిగాడు. ఒకట్ల స్థానంలో అంకె అనగానే జాగ్రత్తగా జరిగిన ఒకసారి ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 1 పవర్లో 1 ఉంది, ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 2a 2 ఇంటూ 1 కాబట్టి పవర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే స్క్వేరు, 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 6, 3 ఇంటూ 2 ఇంటూ 1 నెత్తి మీద కూడా మనకి 6, తర్వాత 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే కనుక మనకి 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24, నెత్తి మీద కూడా మనకి 24 రాసుకుంటాం. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ అంటే కనుక మనకి 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అనగానే 120, 5 ఫ్యాక్టోరియల్ 120 నెత్తి మీద 120 రాసుకుంటాం. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి నెంబర్లో చూడ ఒకసారి చివర మనకి 0 వస్తూ ఉంటుంది. 5 ఫ్యాక్టోరియల్ అనగానే 120, 5 ఫ్యాక్టోరియల్ అనగానే 120, 5 ఫ్యాక్టోరియల్ అనగానే ఇక్కడి నుంచి మనకి 120 0 స్టార్ట్ అవుతాయి. అందుకని 5 ఫ్యాక్టోరియల్ దగ్గర నుంచి ఈ మిడిల్లో ఉన్నటువంటి 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏదో వస్తే అక్కడి నుంచి ఈ చివరి వరకు ఒకట్ల స్థానంలో మనకి 0 ఉంటుంది. ఒకట్ల స్థానంలో మనకి 0 ఉంటుంది కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎటొచ్చి మనం చూసుకోవాల్సినవి ఏంటివి ఇవి. అందుకని 1 పవర్ 1 అనగానే 1 అని చెప్పొచ్చు, 2 స్క్వేర్ అనగానే 4 కాబట్టి 4 ఇంటూ 2 8 అని చెప్పొచ్చు. 6 నెత్తి మీద ఎంత రాసినా 6 కాబట్టి 3 ఇంటూ 6 అని రాసుకోవచ్చు. ఒకట్ల స్థానాలు రాస్తున్నాం మనం. 4 ఇంటూ 4 నెత్తి మీద మనకి సరి సంఖ్య, 4 నెత్తి మీద సరి సంఖ్య ఉంటే ఏమొస్తుందని చెప్పాను, 6 వస్తుందని చెప్పాను. 4 నెత్తి మీద కనుక సరి సంఖ్య ఉంటే 6 వస్తుంది. 4 నెత్తి మీద కనుక మనకి పవర్లో బేస్ సంఖ్య ఉంటే కనుక సేమ్ 4 వస్తుంది. అలా 4 గురించి 9 గురించి మాట్లాడాం మనం. 4 పవర్ ఈవెన్ నెంబర్ అయితే కనుక 4 పవర్ ఈవెన్ నెంబర్ అయితే 6 వస్తుంది. 4 పవర్ ఆడ్ నెంబర్ అయితే కనుక మనకి 4 వస్తుంది. ఇంక ఇవన్నీ మనకి జీరోస్ కూడా పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక మనకి ఇది ఎండింగ్ మనకి 3 6 18 ప్లస్ 4 6 24 4 వస్తుంది, ప్లస్ ఇదొక 9. ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 9 ప్లస్ 8 17, 17 ప్లస్ 4 ఎంత అంటే 21 అని వచ్చింది. అంటే చివరి అంకె మనకి ఏమొస్తుందంటే కనుక క్లియర్గా 1 అని వస్తుంది. కాబట్టి చివరి అంకె ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 1 అని వస్తుంది అనమాట.